మీ పేరు బ్రో? నా పేరు కిరణ్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు? దేవేంద్రపాడు మంగళగిరి కాన్స్టిట్యున్సీ. ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ కీలకంగా మారింది. ఆ బోర్డు సంచులు మోసే వాళ్ళు వాలంటీర్లు అని చెప్పిన ప్రతిపక్షాలు ఈరోజు 10,000 ఇచ్చి వాళ్ళని ఉంచుకుంటామని చెప్తున్నారు. సో దీని గురించి ఏమంటారు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒక వాలంటీర్ వ్యవస్థ గోను సంచులు మోసుకునే వాళ్ళు ఇది అంటున్నాడు కదా, మన నుంచి అన్నాడు కదా. ఈరోజు వాలంటీర్కి 10,000 జీతం ఇస్తాను, వీళ్ళందరినీ ఇది చేస్తాను అది చేస్తాను అంటున్నాడు. అంతకుముందు ఏమయ్యాడు? అంతకుముందు ఏమి ఇప్పుడు అంతకుముందు అలా ఆ మాటలు అనలేదు కదా. ఇప్పుడు ఎందుకు అంటున్నాడు 10,000 ఇస్తానని అంటున్నాడు? అంతకుముందు గోను సంచులు మోసేవాళ్ళు అని ఇప్పుడు ఆ మాటలు నమ్ముతారు ప్రజలు? అంత పిచ్చోళ్ళు కాదు కదా ప్రజలు ఆ మాటలు నమ్మటానికి. అలాగే ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ గారు ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగురుతుందని కూడా చెప్తున్నారు. మాది మంగళగిరి నియోజకవర్గం. మంగళగిరిలో టీడీపీ అన్న జెండానే లేదు, చనిపోయింది. అది గెలవటం కూడా జన్మలో జరగదు. ఆడు తోపుడు బండ్లు ఇచ్చినా, ఎన్ని ఇస్త్రీ బండ్లు పెట్టించినా, ఎన్ని టిఫిన్ బండ్లు ఇచ్చినా కానీ ఒక్క 10 ఓట్లు కూడా పడవు. నాకు తెలిసి మాత్రం మాది మంగళగిరి కాన్స్టిట్యున్సీ చిట్టుగా ఓడిస్తాం లోకేష్ని. ఇది రాసి పెట్టుకోండి. 20-30 ఏళ్ళు మెజార్టీతో ఓడియకపోతే మమ్మల్ని అడగండి మంగళగిరిలో లోకేష్ని. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తారంట. పిఠాపురం వార్డు మెంబర్కి గెలవమని చాలు. ఆడు ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబర్కి గెలిచే చూపించమని చెప్పండి ముందు, అది చాలు. అంతకన్నా ఏం అవసరం లేదు. వాడు ఏదో పెగ్గేసుకొని వచ్చి 90 వేసి వచ్చి ఊరికి ఎట్లా ఎగరేసి నేను ఇడుతా పడుద్దా జగన్ రెడ్డి అంటే చూస్తా ఊరుకుంటారా ఏంది? ప్రజలు అని పిచ్చోళ్ళ సినిమా అనుకుంటున్నాడే ఏంది రాజకీయం అంటే? సినిమాలలాగా వచ్చి మేకప్ వేసుకొని పడుస్తా ఇడుస్తా అంటే సరిపోతుంది. సినిమా వేరు, రాజకీయం వేరు. ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా దమ్ముగా సింగిల్గా రామను పరవడమని జగన్ మొత్తం సింగిల్కి వచ్చే దమ్ము లేదు. కొడుకులాగా బీజేపీని టీడీపీని పొత్తు పెట్టుకొని వచ్చిన ఆ కొడుకుని గురించి మాట్లాడుకోవటం కూడా అది ఒక వేస్టే. వాడు అసలు బనికిరాని క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అంటేనే. ఎన్నికల్లో జగన్ అన్న ఎన్ని సీట్ల మెజార్టీతో గెలవబోతున్నారు? నాకు తెలిసి మాత్రం 175కి 175 మేము టార్గెట్ చేసుకున్నాం. మేము కొన్ని సీట్లు పోయినా కానీ ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం మా జగనన్న ఫామ్ చేస్తాడు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ప్రభుత్వం మాత్రం మా జగనన్న ఫామ్. చివరిగా ఒకటే మాట చెప్తున్నా, ఫ్యాను ఇంట్లో ఉండాలి, గ్లాసు సింక్లో ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, జగనన్న మా గుండెల్లో ఉండాలి. జై జగన్. యూత్ అనగానే మెయిన్ పవన్ కళ్యాణ్ చాలా మంది సపోర్ట్ ఇస్తుంటారు కదా, ఆయన గెలుస్తారంటారు మరి? యూత్ అంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేదంటే ఒక ప్రభాసు వీళ్ళందరూ ఉన్నారు, హీరోలు మహేష్ బాబు వీళ్ళకే ఉన్నారు. అంటే హీరోనే ఓటు రాజకీయమే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నంత మాత్రం అందరూ ఓట్లు లేరు కదా. వెళ్ళి సినిమానే పరంగా చూడాలి, రాజకీయంలో చూడాలి, అంతే. పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఎలా చూడాలంటారు? ఆయన 15 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నా కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పావల ప్యాకేజీ గాడు వాడు. కుక్కకి బిస్కెట్లు ఎట్లా వేస్తే మన దగ్గరకు వస్తాయి, వాడు అలాంటి వాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పవలాగాడు. గెలుస్తారు ఆయన పవన్ కళ్యాణ్. వాడా ముందు డిపాజిట్లు రాని ఆడు గెలవటం ఏంది అసలు? కల్లా కూడా జరగదు అది గెలవటం అనేది. పవలాగాడు ఏంటంటే ఊరక ప్యాకేజీ తీసుకుంటాడు వెళ్తాడు, అంతే. అంతకు తప్పితే దేనికి పనికిరాడు వాడు. 1914-19 చూసాం కదా ఏం చేశాడు? ఎమ్మెల్యే అయ్యాడా ఆడు? పావలాగాడికి తప్పితే దానికి ఎమ్మెల్యే కెపాసిటీ గాడికి గెలిచే అవకాశం లేదు ఆడు. జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కంటే కూటమి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఎన్నికల్లో ఓడించబోతున్నామని ధీమాగా చెప్తున్నారు. 3 పార్టీలు కాదు 100 పార్టీలు కలిసి వచ్చినా కానీ జగనన్న వెంట్రుకు కూడా పీకలేరు. 100 మంది కలిసి వచ్చినా కానీ జగనన్న వెంట్రుకు కూడా కూడదు, రాసి పెట్టుకోండి. 24 మంది సీట్ జగనన్న వన్స్ మోర్, అంతే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175కి 175 ఖచ్చితంగా రావాలని మేము కొన్ని వస్తాయి కూడా. కాకపోతే సీఎం మాత్రం జగనన్న చేసి చూపిస్తాం మేము. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది పెనుమాక, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, మంగళగిరి నియోజకవర్గం మాది. నా పేరు కళ్యాణ్ వినోద్ కుమారు. నేను జగన్కి ఎందుకు ఓటు వేయాలంటున్నాను చెప్పమంటారా? జగన్ గారు మాకు ఇస్తానన్న ఆస్తి ఒక్కటే, ఉన్నతమైన విద్య, నాణ్యమైన వైద్యం ఇస్తానన్నాడు. మేము పేదలుగానే ఉన్నాం. నా కూతురు మా పిల్లలు చదువుకుంటే పేదరికం అనేది ఆంధ్రప్రదేశ్లో 20 సంవత్సరాల్లో జగన్ 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. 20 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతంలో నెంబర్ 1 టాప్ ప్లేస్ అయింది. ఇప్పుడు ఐదో ప్లేస్లోనూ థర్డ్ ప్లేస్లో ఉంది. అక్షరాస్యతలో టాప్ 1లో ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు రావాలి, 20 సంవత్సరాలు ఉంటాడు.
నా పిల్లని ఉద్యోగం చూపించి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర నేను చెబుతా, సార్ మీరు చదివించారు, నేను చదువుకోలేకపోయా, నేను పాలిటెక్నిక్ చదువుకొని నాకు ఉద్యోగాలు రాలా, మేము అట్టగా అయిపోకూడదు, నా కూతుర్లు మేము పేదల్లాగా ఉండలేము, నా కూతుర్లు మేము ఎస్సీ మాల మేము మాలవలం, మా పిల్లలు కూడా అలా ఉండకూడదుగా, ఒకళ్ళ దగ్గర మేము పని చేయకూడదు కదా, నా పిల్లలు కూడా బాగా చదువుకున్నారు అనుకో, జగన్మోహన్ రెడ్డి గారు సూపర్గా ఇంగ్లీష్ మీడియం పెట్టి మా పిల్లల్ని ఎలా చదివిస్తున్నాడు అంటే అలా చదివిస్తున్నాడు. అది అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, పిల్లల కోసం ఏమైనా పెట్టుకున్నారయ్యా? నేను ఒక్కటే చెబుతున్నా, మాకు ఉన్నతమైన విద్య కావాలి, నాణ్యమైన వైద్యం కావాలి, నువ్వు ఇచ్చే నాణ్యమైన మద్యం మాకొద్దు, 50 రూపాయలు ఇచ్చే ₹1,00,00,000 మాకొద్దు, మాకు అవసరం లేదు నాయన, మా పిల్లల భవిష్యత్తు మాకు బాగా కావాలి, మేము చెడిపోయిన చాలు నాయన నీ ప్రభుత్వంలో, మాకు అది వద్దు నాయన, నా పిల్లలన్నా బతకనిండి, మీరు రావద్దు, మీ ప్రభుత్వం రాను కూడా రాదు, జై జగన్. పేరన్నా కట్టిపోగి ఎలక్షన్ రావు, ఎక్కడి నుంచి వచ్చారు? మంగళగిరి మండలం కురగాల గ్రామం నుంచి వచ్చా. మరి మీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? ముడుగు రామయ్య గారు గెలవబోతున్నారు. లోకేష్ గెలవడానికి అసలు ఛాన్స్ లేదు. అసలు ఛాన్సే లేదు. ఏం చేశాడు మాకు ఆయన? ఒక విషయంగా ఏం చేయలేదే. ఆయన కానీ ఆయన తండ్రి కానీ ఏం చేయలే. ఒక ఎమ్మెల్యేగా గెలవకుండా ఎన్ని 3 మంత్రి పనులు చేశాడు. ఏం చేశాడు ఆయన? టీడీపీ ప్రభుత్వంలో 2014 కాడి నుంచి 2019 దాకా మా ఊరు స్కూల్ లేదు. ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టాం, కానీ ఆయన ఏం చేయలే. ఒక స్కూల్ ఇలా ఒక ఎస్సీ కాలనీ స్కూల్ లేదు అంటే అర్థం ఏంటి అసలుకి? అంటే ఎస్సీలు అంటే ఆయనకు సులకనా? ఒక ఎస్సీలు అంటే ఆయనకు సులకనా? ఒక ఎస్సీ కులంలో పుట్టాలనుకున్న వాడు ఎస్సీలను ఎట్ట బాగు చేస్తాడు? సంబంధం లేదు కదా ఆయనకి. ఆయన బాగు చేసుకోవడానికి ఆయన అధికారులు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక చౌదరి గారిని మాత్రం రాణిస్తాడు. ఆయనకి కావాలని ఇస్తాడు, కావాలని కాంట్రాక్ట్లు ఇస్తాడు, కావాలని మెయిన్ పదవులన్నీ ఆయనకి. పోలవరం ప్రాజెక్టు కూడా ఆయనకి వాళ్ళకే ఇస్తాడు. సింగపూర్ నుంచి చేస్తాను. ఏం చేశాడు? కంప ఉంది మా ఊర్లో, పాములు, కుందేళ్ళు, నక్కలు, అరుపులు వెళ్ళాక మేము రైతులు నిద్రలేదు. మాకు తెలుసా ఎంత బాధపడతాం అనుకున్నాం. ఏం చేశాడండి ఆయన మాకు? మా ఊరికి ఇవాళకి కృష్ణానది తాగునీటి నీటి లేదు మాకు ఇవాళ నీటి సౌకర్యం లేదు. జగన్ గారి ప్రభుత్వంలో వచ్చినాక ఒక ఎస్సీ కాలనీలో మాకు దళితులకి మాకు ఒక ట్యాంకీ కట్టించాడు. రేపే మాకు కృష్ణా వాటర్ మాకు రాబోతున్నాయి. మాకు ఆనందమే కండి. ఇక చంద్రబాబు నాయుడు మమ్మల్ని గుర్తించలా, జగన్ గారు మమ్మల్ని గుర్తించాడు. నేను ఒక ఆటో డ్రైవర్ని, కానీ నాకు 5 సంవత్సరాల్లో 10,000 కాడికి 50,000 వచ్చింది. నా భార్యకి 45,000 పథకం వచ్చింది. ఇంకేం కావాలండి నాకు? నాకు ఆడపిల్లలు 2, అమ్మ చదివించుకున్నాను, పెళ్ళిళ్ళు చేసుకున్నాను. ఇంకేం కావాలి? మంచి చేసే ప్రభుత్వమే కావాలండి మాకు. అది వైసీపీ ప్రభుత్వమే సాధ్యం. అది జగన్మోహన్ రెడ్డికే, అది వైఎస్ కుటుంబానికి సాధ్యం అండి. అది పేదలను గుర్తించాలంటే ఒక వైఎస్ కుటుంబానికి సాధ్యం, అంతవరకు గ్యారెంటీ.